అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 19వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొన్ని ఇష్యూ తొలగిపోయిందని చెప్పాను, అంతేకాని కథాసుధాబాయి రమా ఛానల్కి ఇంకా ఇష్యూ తొలగలేదు. దానికి ఇంకొక 1 మంత్ వరకు పట్టొచ్చు. ఒకవేళ ఆ ఇష్యూ కూడా తొలగిపోతే మీకు కాంట్రాక్ట్ మ్యారేజ్ అలాగే నీతో చుంబనమే స్టోరీస్ కూడా రెగ్యులర్గా అందులో కూడా వస్తాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. అలాగే మన ఛానల్స్ మనకి బ్యాక్ వచ్చేలా చేయమని మీరందరూ కోరుకోండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రానా ఉన్న హోటల్ రూమ్ కి వేద్ వస్తాడు. అక్కడ చూడగానే రానాతో ఉన్న పర్సన్ ని చూసి కంగారుగా వెళ్ళి ఏమిన్ మావయ్య అని అంటాడు. వాసు గారు కోపంగా చూస్తూ ఉంటాడు రానా వైపు. రానా వాసు గారి వైపు ఒక చూపు చూసి వాడికి మావయ్య అర్హత ఎప్పుడో కోల్పోయాడని అసలు విషయం చెప్తాడు వేద్ కి. వేద్ అది విని కోపంగా వాసు గారి దగ్గరికి వెళ్లి అత్తయ్య మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందని, నా చెల్లిని నాకు దూరం చేస్తావా అని వేద్ కూడా ఇంకో 2 పీకుతాడు. అసలు ఏంట్రానా, ఏం చెయ్యాలి ఇప్పుడు ఇంట్లో? ఈ విషయం చెప్తే వీడిని చంపేయాల్సింది అసలు అని అంటాడు కోపంగా. నేను అదే అనుకున్నా కానీ వేద కోసం ఆలోచించా అని అంటాడు. వీడేమన్నాడో ఏం చేశాడో కానీ అది అక్కడ భయపడుతూ ఉంది బావా అని. ఎంత నమ్మం వీడిని, వీడు మా అందరిని ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదని అంటూ వేదని పిలుస్తాను ఇక్కడికి అని అంటాడు. ఎందుకు అంటే రానా ఆ పిచ్చిది ఎంతగా భయపడుతుందో తెలుసా అని, తనకి వీడి గురించి మనకి తెలిసిందని చెప్తే కొంచెం సెట్ అవుతుందని వేదకి కాల్ చేస్తాడు. వేద అప్పుడే ఫ్రెష్ అయి వస్తుంది. కాల్ రావడంతో లిఫ్ట్ చేసి బావా అని అంటే ప్లేస్ చెప్పి రా ఇక్కడికి అని అంటాడు. ఎందుకు ఏంటని అడగకుండా వస్తున్నా బావా అని స్టార్ట్ అవుతుంది వేద. హాస్పిటల్లో వింద వల్లితో జాగ్రత్తగా ఉండు వల్లి, నేను నైట్ ముంబై వెళ్తున్నా, అంటే నెక్స్ట్ వీక్ వెళ్తాను అన్నావు కదా అని అంటే ఇప్పుడే వెళ్ళాలమ్మా అని అను గారి దగ్గరికి వచ్చి సారీ మా వల్లిని చాలాసార్లు నా మాటలతో బాధ పెట్టానంటుంది. అను గారు తాను నీ చెల్లి కదా విందా, తన మీద ప్రేమ కోపం నువ్వు చూపించవచ్చు, ఇప్పుడు ఆ విషయం ఎందుకని, కానీ జాగ్రత్తగా ఉండు నువ్వు ముంబైలో. ఏదైనా అవసరమైతే ఏ టైం అయినా సరే నీకు తోడుగా కుందన్ ఫ్యామిలీ ఉంటుంది, నువ్వు కూడా వల్లిలానే మాకు అని తనని హక్ చేసుకొని తన నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్త విందా అని అంటుంది. తన ప్రేమ చూసి వల్లికి మీ నుంచి వచ్చే ఉంటుంది అందరినిలా ప్రేమించడం అని అంటుంది. లక్ష్మి గారు అవును అను గారు, వల్లికి మీ గుణాలు చాలానే వచ్చాయని అంటారు. మరి నావి రాలేదా ఈ మేనత్తవి అని అంటుంది వేద వాళ్ళ అమ్మ. అను గారు ఏదైనా సర్దుకుపోయే గుణం నీ నుంచే వచ్చిందిలే వీణ అని అంటుంది. వీణ గారు మనసులో అలాంటి రాక్షసుని భరించాను కదా వదిన, కానీ ఇంత సర్దుకుపోయే గుణం ఉండడం కూడా మంచిది కాదని అనిపిస్తోంది ఇప్పుడని అనుకుంటుంది మనసులో. ఏమైంది అత్తయ్య అంటుంది వల్లి. వేద వదిన ఎక్కడా అని అంటే హాస్పిటల్ రావాలని రెడీ అయ్యింది, కానీ వేద రమ్మన్నాడని వెళ్ళింది. వస్తుంది వేద, ఇద్దరు కలిసి వస్తారట ఇదే అని అంటే ఎలా ఉంది వల్లి నీకు అని అంటే మీరందరూ ఉన్నారు కదా అత్తయ్య, నాకేమవుతుంది, మీ అందరి ప్రేమ నన్ను కాపాడుతుందని అంటే నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా ఉంటామని. విందాని చూసి ఎలా ఉన్నావు విందా అంటే బాగున్నాను ఆంటీ అంటూ ఆంటీ కదమ్మా అత్తయ్య అను సరేనా అని అంటే అలాగే అత్తయ్య అని అంటుంది. బిందా రంజిత్ కోపంగా తన గెస్ట్ హౌస్ కి వెళ్తాడు. నా చుట్టూ అందరూ తిరుగుతూ నేను తాకితే చాలు అనుకునే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు, నీకోసం నేను ఇలా చేస్తూ ఉంటే నన్ను నా మాట నేను పట్టించుకోవడం లేదు కదా, చెప్తాను ఈ సంగతి. అయినా బేబీ నిన్ను ఎలా వదులుకుంటాను, వస్తున్నాను బేబీ, నీ నా లవ్ స్టోరీ మొదలు, ఇక నాలో ఒక రోమియోని చూడబోతున్నావు గ్రేట్ బేబీ అని ఒకరికి కాల్ చేసి విషయం ఏంటో చెప్పి కాల్ కట్ చేసి హ్యాపీగా బెడ్ మీద పడుకుంటాడు. విందా తనని హక్ చేసుకుంది, ఇంకా తనని పట్టుకుని పడుకుందని గుర్తొచ్చి బేబీ నువ్వు గుర్తొస్తేనే చాలు, నాలో చాలా జరిగిపోతున్నావు, నీకు దూరంగా ఇంకా ఎన్ని రోజులు ఉండాలో రాక్షసి, పెళ్లి చేసుకున్నావంటే ఒప్పుకోవడం లేదని అనుకుని ఫ్రెష్ అవడానికని వెళ్తాడు. విందా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తుంది. అందరికీ కాల్ చెప్పి లక్ష్మి గారు కూడా వస్తారు, ఎందుకంటే విందాకి ఏం కావాలో అన్ని చూసుకోవడానికి. లక్ష్మి గారు విందాతో తన చేయి పట్టుకొని బానే ఉన్నావా విందా నువ్వు అని అడుగుతారు. ఏమైందమ్మా అంటే నీలో ఈ మార్పు ఏంటి ఇంత సడన్ గా అని, నీ మైండ్ లో మళ్ళీ ఎలాంటి ఆలోచనలు లేవు కదా అని అంటే ఏమీ లేవమ్మా, ఒక 6 months అమ్మా, నేను నా గోల్ రీచ్ అయితే హ్యాపీగా ఉంటామ్మా, నేను కొన్ని రోజులు దూరంగా ఉంటాను. అప్పుడే వర్మ గారు వస్తారు. లక్ష్మి గారు తనతో నైట్ ఇంటికి రాలేదు ఏంటండి, అమ్మ ఎక్కతో ఉంది, అలా ఇంట్లో ఒంటరిగా ఉండడం మంచిది కాదు కదా, మీరు ఉంటారని కదా నేను హాస్పిటల్లో ఉన్నా అని
వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంటే విందా తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది మౌనంగా. తాను నైట్ ఒంటరిగా లేదు, అసలు తాను ఒంటరి అనే ఫీలింగ్ లేదు తనకి రంజిత్తో ఉంటే. వాడి మాయలో పడిపోయానా అని తన మెడపై అతను చేసిన గాయాన్ని చూస్తూ అద్దంలో చూసుకొని ఆ గాయంపై టచ్ చేయగానే అక్కడ రంజిత్ పెదవుల స్పర్శ తనకి గుర్తుకొచ్చి గుండె జల్లుమని అనిపిస్తే చేయి తీసేస్తుంది ఆ గాయం మీద నుంచి. తనని వెనక నుండి పట్టుకొని, బేబీ డాల్, నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా? మరి నా స్పర్శకి నీ బాడీ ఏంటి ఇలా అయిపోతుంది? నీ మైండ్ ని కంట్రోల్లో ఉన్నా నేను టచ్ చేయగానే నీ బాడీ నా టచ్ కి అలవాటయ్యి నా టచ్ కోసం వెయిట్ చేస్తోంది చూడు అని తన డ్రెస్ నుంచి చెయ్యి పోనిచ్చి తన నడుముని పట్టుకొని గట్టిగా తన వైపు కదుముకుంటాడు. ఆ ఊహ నుంచి బయటకు వచ్చిన బింద చుట్టూ చూస్తుంది. వీడిక్కడే ఉన్నాడా? మరి నాకెందుకు ఇలా అనిపిస్తోంది? వాడు అన్నట్టుగా నేను వాడి టచ్కి వాడికి పడిపోయానా? ఏం చేసావురా నన్ను అని తల పట్టుకొని అక్కడే కూర్చొని, ఇక్కడే ఉంటే నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటావు, వెళ్ళిపోతాను నీకు దూరంగా అనుకుని లేచి వాష్రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తన లగేజ్ ని ప్యాక్ చేసుకుంటుంది బింద. వేద్ చెప్పిన ప్లేస్ కి వెళ్తుంది. తను రూమ్ నెంబర్ చెప్తే లోపలికి వెళ్ళిన తనకి అక్కడ వాళ్ళ నాన్నని చూసి భయంగా అనిపిస్తుంది. వేద భయం చూసిన వాసు గారి ఫేస్ లో స్మైల్ వస్తుంది. ఆ నవ్వు రానాకి వేద్ కి నచ్చదు. వేద్ వెళ్ళి వాడి మొహం మీద ఒకటి గుద్దుతాడు గట్టిగా. వాడి నోట్ల నుంచి బ్లడ్ వస్తుంది. బావా అని వేద్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నాకు అంతా తెలిసింది వేద, ఇక వీడి గురించి నువ్వు ఆలోచించకు, నెక్స్ట్ వీక్ మన పెళ్లి, వీడు ఆపలేడు కూడా అని నువ్వు అత్తయ్య మీకు మేమున్నాము, ఇంకా వీడు కావాలా మీకు అని అంటే వేద వేద్ చూస్తూ ఏమీ మాట్లాడదు. ప్రతిసారి క్షమాగుణం ఉండడం మంచిది కాదు వేద అంటాడు నాన్న. అది కాదన్నయ్య, అమ్మ అని అంటే అమ్మని ప్రాణుల 30 years గా ప్రేమిస్తున్న ఒకరు ఉన్నారు, వీడు లేకపోతే తన లైఫ్ ఏమవుతుందని అనుకోకు, పిన్ని లైఫ్ చాలా బాగుంటుందని నీకు వినీత్ తెలుసు కదా అని అంటాడు నాన్న. వినీత్ అని అనుకుని వాడి గురించి మీకెలా తెలుసు అంటే, పిన్ని ప్రేమించింది మిమ్మల్ని కాదు తనని, కానీ మీరు తనని ఈ ఊరు నుంచి పంపించి మీరు ఆ ప్లేస్ లోకి వచ్చారు, తనకి అనాథ అని చెప్పి దాన్ని అవకాశంగా తీసుకొని తనకి దగ్గరయ్యారు. కానీ ఏంటి అంటే, పిన్నికి కూడా తనకి ఆ లెటర్స్ రాసింది అతను అని తెలియదు, కానీ మేం చెప్తాం, నీ అవసరం ఇంకా ఎవరికీ లేదని అంటాడు రానా. అంటే ఇప్పుడు వాడు తీసుకొచ్చి దానికి ఇచ్చి పెళ్లి చేస్తావా అంటాడు వాసు. నీతో మా అమ్మ ఏమీ హ్యాపీగా ఉంది? ఇన్ని ఇయర్స్ మా అమ్మ లైఫ్ లోకి ఆ పర్సన్ ఎవరు వస్తే మా అమ్మ లైఫ్ హ్యాపీగా ఉంటుందని అంటుంది కోపంగా. వాసు గారు నవ్వుతూ, మీ అమ్మ ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా అని అంటాడు. వేద్, అత్తయ్యని నేను ఒప్పిస్తాను, తన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే తను ఇన్ని రోజులు కోల్పోయిన ప్రేమ తన ముందుకు రావాలి, వస్తుంది కూడా అని. వెళ్దాం పదరానా అని ఆ డోర్ లాక్ చేసి బయటకు వస్తారు రానా, వేద్. వాసు గారు కోపంగా, ఎక్కడున్నావు వేదాంత్, నా జాడ నీకు ఇంకా తెలియలేదా అని. వీణా, నువ్వు వినీత్ ని నీ లైఫ్ లోకి రాణిస్తే నేను చంపేస్తా అని అంటాడు కోపం. వేద్, రానా ముగ్గురు హాస్పిటల్కి వస్తారు. వాళ్ళ ముగ్గురిని చూసి వల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వేద వల్లి దగ్గరికి వచ్చి, బంగారం ఇంకింటికి వెళ్దామా అని అంటే, సరే వదిన అంటే రానా, మీరు వెళ్ళండి అని నేను వల్లిని తీసుకొస్తా అంటాడు. సరే అని అందరూ కలిసి ఇంటికి వస్తారు. రానా వల్లి దగ్గరికి వచ్చి, ఎలా ఉంది ఇప్పుడు నీకు అంటే, బాగుంది అని అంటుంది. సరే మరి అని తన పక్కన పడుకుంటాడు. ఏంటి మీరు వెళ్దామన్నారు కదా, నా పక్కన పడుకున్నారు అని అంటే, కొంచెం సేపు అని తనను గట్టిగా పట్టుకొని తన ఫేస్ చూసుకుంటాడు. ఏం చేస్తున్నారంటే, నా స్వీట్ హార్ట్ ని చూస్తున్నా అని అంటాడు. చాలు కానీ ఏమైంది విషయం చెప్పండి, అసలు మీరు ఏదో దాస్తున్నారని అనిపిస్తోంది, నాకేమైనా పర్లేదు నాతో చెప్పండి అని అంటే, ఏం లేదు బంగారం, 3వ రాత్రి ఎక్కడ ప్లాన్ చేయాలా అని ఊటీ వెళ్దామా అని అంటాడు. హలో సార్, నేను హాస్పిటల్లో ఉన్నాను, మీరేమో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అంటే, తన చెవి దగ్గరికి వచ్చి, నిన్ను నాలో కలుపుకున్నాను అనుకో, నువ్వు తొందరగా సెట్ అవుతావు బంగారం అని అంటాడు. పిచ్చి మీకు నిజంగా, చాలు కానీ అన్నయ్య వదినలా పెళ్ళవ్వాలి, అది అయ్యాకే ఏమైనా అంటూ ఉన్న వల్లితో, ఓ క్యూట్ రాక్షసి, అలా అంటే ఎలానే, నేనేమైపోవాలి, అన్ని రోజులు నీకు దూరంగా నేను అస్సలు ఉండలేనా అంటే. వల్లి రానా ఫేస్ మీద గాలి ఉది మెల్లగా తన పెదవులపై ముద్దు పెట్టి, తప్పదు శ్రీవారు, కొన్ని రోజులు ఈ విరహం అంటే. రానా, అంతలే శ్రీమతి గారు, ఒక 2 రోజులు అంతే, అది కూడా మీకు కొంచెం ఎనర్జీ రావడానికే, నన్ను భరించాలి కదా అని అంటే, 2 రోజులు భరించింది ఎవరో అని అంటే, ఆ 2 రోజులు అంటే కొత్త కదా నీకు అని జస్ట్ అలా ఉన్నా అంతే, నీతో 3వ రాత్రి ముచ్చటగా చాలా ఉన్నాయిలే నాకు, అవన్నీ నువ్వు భరించాలి అంటే నీకు చాలా ఓపిక కావాలని అంటాడు. వల్లి నవ్వుతూ చూస్తూ, అవునా అని అంటే, తన నవ్వు చూస్తూ తనని తన గుండెల మీద పడుకోబెట్టుకొని, ఏది ఏమైనా
నీ ఫేస్ లో ఈ నవ్వు చేరకుండా చూసుకుంటాను బంగారం అని అనుకుంటాడు. వల్లి రానాతో ఇంక వెళ్దామని అంటే సరే అని తాను లేచి వల్లిని చేతుల్లోకి తీసుకొని బయటకు వస్తాడు. వల్లి ఇలా ఎందుకు రానా గారు అంటే నా పెళ్ళాం నా ఇష్టం అంటాడు. వల్లి ఏమీ అనలేక తన వైపే చూస్తూ ఉంటుంది. బంగారం నువ్వు నన్ను ఇలా చూసావనుకో నీ చూపుల తాకిడికి నాలో ఏదో అయిపోతుంది అని అంటాడు కొంచెం రొమాంటిక్ గా. చాలేండి అని తనని చిన్నగా కొట్టి చేతి మీద ఐ లవ్ యూ అంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో తెలియదని అంటాడు చిరుకోపంతో. వల్లి నవ్వుకొని నాకు తెలుసులేండి మీకు ఎలా చెప్పాలో ఇంటికి వెళ్ళాక మన రూమ్ లో మళ్ళీ చెప్తాలే అని అంటే మై క్యూట్ రాక్షసి అందుకే నువ్వు అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కార్ వరకు వచ్చి తనని కూర్చోపెట్టి తనకి బెల్ట్ తీసి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఇంటికి స్టార్ట్ అవుతారు. వల్లి వచ్చేసరికి అన్ను గారు హారతిపళ్ళెంతో గడప దగ్గర ఉండి వల్లికి రానాకి ఇద్దరికి కలిపి దిష్టి తీసి ఎవరి పాపిష్టి కళ్ళు మీ మీద పడకూడదని అంటూ బొట్టు పెట్టి లోపలికి వెళ్ళండి ఆ పళ్ళెంని అక్కడ పనిచేసే ఆవిడ పిచ్చి కిచెన్ లోకి వెళ్తుంది. వల్లిని రూమ్ లోకి తీసుకువెళ్తా అంటే రానా మను గారు వాళ్ళ అమ్మగారు రానా వల్లిని కొంచెం సేపు ఇక్కడ ఉండనివ్వు అంటే తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తాను కూడా వల్లి చేతిని పట్టుకొని అక్కడే కూర్చుంటాడు. వల్లిని ఇంటికి తీసుకొస్తారు. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. అందరికి స్నాక్స్ ఇంకా టీ తీసుకొస్తారు. వీణా గారు అను గారు వల్లికి మాత్రం జ్యూస్ ఇస్తారు. అను గారు అందరితో రానా నేను మీకు ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటారు. అక్కడ అను గారు మను గారు ఇంకా వల్లి తాతయ్య నానమ్మ వేద వల్లి అందరూ ఉంటారు. అంటే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. రానా వాసు గారి గురించి చెప్తారు అందరికి. ఇంకా వీణా గారు తన వల్ల ఎంతో బాధపడ్డారు. ఎవరికి చెప్పలేక ఇన్ని సంవత్సరాలు తన మనసులో బాధ ఉన్నా అందరితో నవ్వుతూ ఉండడానికి తనలో తను ఎంతగా నలిగిపోయారో కూడా చెప్తాడు. అను గారు వీణా దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని ఒక్కసారి కూడా నీకు మాతో చెప్పాలనిపించలేదా అంటే ఇన్ని సంవత్సరాలుగా తనలో ఉన్న బాధ తన కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. తన బాధ అక్కడ అందరికీ బాధగా ఉంటుంది. మను గారు ఆ వాసుగాడు ఎక్కడున్నాడు రానా వాడిని చంపేస్తాను నేను నా చెల్లిని ఇంతలా బాధ పెట్టినందుకు అని తన చెల్లి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కూడా ఈ అన్నయ్యకి చెప్పాలని అనిపించలేదురా అంటే అన్నయ్య అని తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వీణని చూస్తూ వాళ్ళు కూడా బాధపడతారు. ఎందుకురా మాకు కూడా చెప్పలేదు అని అంటే వాళ్ళ అమ్మ నాన్నతో మీరు వద్దన్నా చేసుకున్న పాపానికి వాడి వల్ల చాలా నరకం చూశాను నాన్న అని అంటూ వాళ్ళ అమ్మ వడిలో ఒరిగిపోతుంది చిన్న పిల్లల. వేద కూడా ఏడుస్తూ వచ్చి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని వాళ్ళ అమ్మ భుజంపై తల పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళని అలా చూడలేకపోతారు. ఇంట్లో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారనుకున్న తన కూతురు మనవరాలు వాళ్ళ మనసులో ఇంత బాధ ఉండి కూడా ఏ రోజు మొహంపై నవ్వు చెదరకుండా అందరితో అలా ఉండడానికి ఎంతగా నలిగిపోయారో అర్థమవుతోంది అందరికి. వేద దగ్గరికి వచ్చి తనని పట్టుకొని నానమ్మ తాతయ్య నేను వేదని పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఆ మాటలు విన్న వేద్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. వీణ గారు ఆ మాటకి మను గారితో అన్నయ్య వేదని మీ ఇంటి కొరకు చేసుకుంటావా అని అంటే మను గారు హ్యాపీగా వేద పుట్టిందే వేద్ కోసం కదరా వాళ్ళిద్దరిని ఎవరు కూడా విడిదేయలేరు అని అంటాడు. అను గారు కూడా వేదని పొట్టలో ఉన్నప్పుడే చెప్పా కదా వీణ నీకు పాము పుడితే నా ఇంటి కూడలే అని అంటే ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతారు వీణ గారు. రానా గారు అను గారితో అత్తయ్య వేద్ పెళ్లి నెక్స్ట్ వీక్ జరిగిపోవాలి మీరు దాని గురించి ఆలోచించండి కొంచెం అని అంటే మను గారి వైపు చూస్తుంది అను గారు. మను గారు వాళ్ళు అమ్మా నాన్నల వైపు చూస్తే వాళ్ళు సరే అనడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికన్నా వల్లి హ్యాపీగా ఫీల్ అవుతూ వదిన అంటుంది వేదని. ఆ మాటకి అందరూ వల్లి వైపు చూస్తారు. వల్లి దగ్గరికి వెళ్తారు. వేద్ని అన్నయ్య నా కోసం వదిన్ని బాధ పెట్టించాలు ఇప్పుడు నేను వచ్చేసాను కదా మీరు ఇంకా పెళ్లి చేసుకుంటూ చూడాలని ఉంది అని అంటుంది. వేద్ వల్లి చేతిని పట్టుకొని ఈ కోతిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీ అయితే చేసుకుంటా అని అంటాడు. ఆ మాటకు అందరూ నవ్వుతారు. వేద్ వైపు కోపంగా చూస్తున్న వేదని సైడ్ నుంచి పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెడతాడు. వేద్ అలా చేయగానే సిగ్గుగా అనిపించి తనని పట్టుకుంటుంది అందరినీ చూడలేక. వల్లి నవ్వుతూ మా వదినకి సిగ్గుపడడం కూడా వచ్చి అంటూ ఆట పట్టిస్తుంది. అందరి మనసులో వీణ గురించి బాధగా ఉన్న వేద తన ఇంటి కొడలవుతున్నందుకు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అందరినీ చూస్తూ ఉంటాడు రానాని చూస్తుంటుంది వల్లి. ఏంటని సైగ చేస్తాడు. ముద్దు పెడుతున్నట్లు పెదవులను దగ్గరికి తెచ్చి బంగారు కొండ అని అంటూ తనకి గాలిలో ముద్దు పంపిస్తుంది. రానా దాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకుని థ్యాంక్స్ బంగారు అని అంటాడు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో మను గారికి కాల్ వస్తుంది. ఆ కాల్లో విన్న విషయం విని కోపంగా నో అది నిజం కాదని గట్టిగా అంటాడు. ఆ మాటకి అందరూ మను వైపు చూస్తారు ఏమైందని. అసలు ఏమైంది కాల్ ఎవరు చేశారు
వేద వేద్ అందరూ వాళ్ళ పెళ్లి ఒప్పుకోవడంతో హ్యాపీగా ఉంటారు. ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రానా వాళ్ళని తీసుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వేద వెనకే వేద్ తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసి తనని గోడకి లాక్ చేసి, నాతో ఎన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అంటే నా మీద నమ్మకం లేదా లేక అని అంటున్నా తన పెదవులు నమ్ముకుని ముందు పెడుతుంది. తనకి చాలా సార్లు చెప్పాలనిపించిన వాసు గారి వల్ల ఎవరికైనా ఏమైనా అవుతుందేమో అనే భయంతో తనని వేదికి చెప్పకుండా ఆపేసింది. ఈ రోజు రానా వల్ల తెలిసింది. అది మంచిదే అయ్యింది. అందరికీ వాళ్ళ నాన్న నిజస్వరూపం తెలిసినందుకు హ్యాపీగా ఉంది. అలాంటి వాడి కూతురుగా ఉండడం కన్నా ప్రాణంలా ప్రేమించిన వేద్కి భార్యగా ఉండడం తనకి చాలా ఇష్టం. వాళ్ళ నాన్న గురించి మర్చిపోయి వేద్తో పెళ్లి అనే ఫీలింగ్ ని ఇలా వేద్కి ముద్దు పెడుతూ ఆ ఫీల్ ని ఆస్వాదిస్తోంది. వేద ఇస్తున్న ముద్దుకి మొదటి తన మీద కోపంగా ఉన్న తన ముద్దులో బాధ, భయం, ప్రేమ అర్థం చేసుకున్న తనని గట్టిగా పట్టుకొని ఆ స్మూత్ పీస్ ని కాస్త హార్ట్ పీస్ తో మార్చేస్తాడు. ముద్దుతో ఆగలేక వేదని బెడ్ మీద చేర్చి తన మీదకి చేరిపోతాడు. వాళ్ళ ప్లేస్ మారిన వాళ్ళ పెదవులు మాత్రం విడిపోలేదు. వారి పెదవుల్ని వదలక ఇద్దరు ఆ కిస్ ని పెదవులను వీడి 4 లోతులు కొలిచే లాగా అయ్యి ఇద్దరిలో తెలియని మోహం కలుగుతూ ఉంటుంది. వేద్ని ఇంకా తనకి అందుకుంటూ ఆ ముద్దుని ఆస్వాదిస్తుంటుంది. వేద్ చేతులు వేద నడుము మంటల్ని కొలుస్తూ తన చేతిని తన డ్రెస్ నుంచి వెనక భాగానికి తీసుకువెళ్లి తన డ్రెస్ కి ఉన్న జిప్ ని లాగేస్తాడు. అప్పుడు లోపలికి వచ్చిన వేద బావా ఏం చేస్తున్నావు అని తన వెనక్కి నెడుతుంది. ఏంటి ఇలా నెట్టేశావని అంటూ, ప్లీజ్ బంగారం ఎలానో పెళ్లి చేసుకోబోతున్నాం కదా వచ్చి అవుదామే అంటే పో బావా నువ్వు అని తను వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తను శవరాం చేసుకొని తనలో పెరిగిన విరహాన్ని తగ్గించుకుంటుంది. వేద వెళ్ళడంతో దీనికి దూరంగా ఇంకా ఉండలేను. ఆ పెళ్లి ఏదో జరిగిపోతే ఇక ప్రతి రాత్రి నాకు పండగే అనుకుని తన రూమ్ కి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. మరి వేద పెళ్లి జరిగించాలని రానా ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి ఇది శ్రీటి అలాగే మను గారు కలిసి జరగనిస్తారా? మరో పక్క మను గారికి వచ్చిన కాల్ ఏంటి? అసలు ఎవరు చేశారు? ఎందుకు ఆయన అంటున్నా కంగారు పడ్డాడు? విందా ఎవరికి తెలియకుండా ముంబై వెళ్ళింది కదా. మరి రంజిత్ తనని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ విందా రంజిత్ ప్రేమ నొప్పుకుంటుందా? వల్లి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా రానా చూసుకోగలుగుతారా లేదా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అలాగే ఎలా నచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.